ఏయ్ అనగానే అవతల వాళ్ళకి ఇది పడాలి. మనం అరిచాము అంటే ఒక్కొక్కరికి దడ పుట్టాలి. అందరూ మన కంట్రోల్లోనే ఉండాలి అని మనం అదేదో గొప్ప విషయం అయినట్లు అందరి మీద అరిచేస్తూ ఉంటాం కదా, కోప్పడిపోతూ ఉంటాం కదా. నిజంగా ఇలా కోప్పడటం వల్ల నష్టపోయేది అవతల వాళ్ళు కాదు, మనమే. అసలు ఇలా అరవటం వల్ల, కోప్పడటం వల్ల మన బాడీలో జరిగే మార్పుల గురించి చెప్తాను. అప్పుడు మీరే డిసైడ్ అవ్వండి. అందులో నెంబర్ 1, మనం ఎవరి మీద అరిచిన వెంటనే, కోప్పడిన వెంటనే మన బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే స్ట్రెస్కి సంబంధించినటువంటి హార్మోన్ ఆటోమేటిక్గా పెరిగిపోతుందంట. ఇక నెంబర్ 2, మనకి తెలియకుండానే మన గుండె వేగంగా కొట్టుకుంటుందండి. ఉన్న బీపీ కాస్త పెరుగుతుంది. ఇక నెంబర్ 3, మన కండరాలు బిగుసుకుని పోతాయండి. శ్వాస వేగంగా తీసుకోవడం మొదలు పెడతాం మనం. ఇక నెంబర్ 4, మనకి ఇలాగే తరచూ కోపం వచ్చే అలవాటు ఉందనుకోండి, తలనొప్పి, మెడ నొప్పి, టైర్డ్ అయిపోతాం, బాగా అలసిపోతామండి. ఇంక నెంబర్ 5, ఇది చెప్తే మీరు షాక్ అవుతారు కూడా. అసలు కోపానికి దీనికి సంబంధం ఏంటని కూడా అడుగుతారు. మన జీర్ణక్రియ బాగా దెబ్బతింటుందంటండి. అజీర్ణం, గ్యాసు, కడుపులో మంట ఇవి కూడా వస్తాయంట కోపం వల్ల. చివరికి మీకు నిద్ర కూడా సరిగా పట్టదండి. దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేం. ఇలా అని మీరు తరచూ కోపడుతూ ఉన్నారనుకోండి, మీకు గుండెకి సంబంధించినటువంటి గుండె జబ్బులు వస్తాయి. బీపీలు అవన్నీ కూడా పెరిగిపోయి రక్తపోటు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా, మీరు తొందరగా ముసలివాళ్ళు అవుతారండి ఎక్కువగా కోపడటం వల్ల. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఎప్పుడు యంగ్ అండ్ యాక్టివ్గా ఉంటారండి. కోపం రావడం ప్రతి ఒక్కరికి సహజం అండి. కానీ ఆ కోపాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. కోపం వచ్చినప్పుడు 2 నిమిషాలు సైలెంట్గా ఉండటం, కొంచెం అటు ఇటు వాక్ చేయటం, డీప్ బ్రీత్ తీసుకోవటం, ఇలాంటివి కొంచెం టిప్స్ పాటించి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. లేకపోతే మనమే నష్టపోతామండి. ఏమంటారు? మరి కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, కాస్త కంట్రోల్లో ఉంచుకుంటారు. ఓకేనా?